హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ 30 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో అరౌండ్ 490 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాతో మంచి పీస్ఫుల్ అండ్ డెవలప్డ్ లొకేషన్లో లొకేట్ అయి ఉంది. నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ అండ్ స్పేషియస్ కార్ పార్కింగ్తో పాటు మంచి పీస్ఫుల్ అండ్ డెవలప్డ్ లొకేషన్లో అంటే టీచర్స్ కాలనీలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లిఫ్ట్, ఆపోజిట్ స్టేర్స్ అండ్ వాచ్మెన్ రూమ్ కూడా ఒక కార్నర్కి రావడం వల్ల కూడా మంచి రన్వేతో ఉన్న టిల్ట్ ఏరియా అయితే ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఇది లిఫ్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏదైతే కవర్ చేయబోయే ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. సో అంటే ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్స్. సో ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, సో 5x2 10 ఫ్లాట్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK 4th ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా, మంచి గ్లాసీ ఫినిషింగ్తో లెందీ హాల్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ పక్కనే మంచి విడ్త్తో ఉన్న ఈ విండో వల్ల కూడా ఇప్పుడు మీరు చూసిన ఈ హాల్కి వెంటిలేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఏదైతే మీరు బాల్కనీ చూస్తున్నారో స్లైడ్ డోర్ నుంచి, సో అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా మోర్ దెన్ ఎనఫ్. సో వెంటిలేషన్ కానీ అండ్ విండ్ కానీ సూపర్బ్ అని చెప్పొచ్చు ఈ 3 BHK ఫ్లాట్కి. అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అండ్ రైట్ సైడ్ పూజ గది, కిచెన్ అండ్ ఆల్సో కిచెన్ ఆపోజిట్ పూజ గది ఆపోజిటే మరొక బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ 3 BHK ఫ్లాట్ ఏంటంటే మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉండడం మాత్రమే కాదు, మంచి గ్లాసీ ఫినిషింగ్తో అండ్ డీసెంట్ కలర్ కాంబినేషన్తో చూడగానే నచ్చేటట్టు అయితే డెఫినెట్గా ఉంటుంది. సో బయ్యర్కి అయితే చాలా అట్రాక్టివ్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే సో యూజ్ చేసిన అంటే వాల్స్కి యూజ్ చేసిన పెయింట్స్ అవ్వచ్చు అండ్ ఫ్లోరింగ్లో యూజ్ చేసిన టైల్స్కి ఆ కాంబినేషన్కి సో అంటే గ్లాసీ ఫినిషింగ్తో పాటు డీసెంట్గా కూడా అంటే మంచి నీట్గా చూడడానికి అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఈ పర్టికులర్ 3 BHK ఫ్లాట్ అయితే నేను అబ్జర్వ్ చేసింది అయితే అది. సో చూస్తున్నారు కదా, ఈ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ బెడ్రూమ్కి అయితే సో మంచి డైమెన్షన్స్ కూడా, ఈ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా మంచి అడిక్వేట్ డైమెన్షన్స్తో అండ్ యూజ్ చేసిన మెటీరియల్ కూడా, వాష్రూమ్లో యూజ్ చేసిన మెటీరియల్ కూడా అంటే ఇప్పుడు మీరు చూసే ఈ టాయిలెట్ కూడా వాల్ మౌంటెడ్ కమోడ్స్ కాబట్టి సో చూడడానికి స్పేస్ కూడా మనకు తక్కువ ఆక్యుపై చేయడం మాత్రమే కాదు అండ్ మంచిగా చూడడానికి డీసెంట్గా కూడా అండ్ క్లాసీ లుక్ కూడా మీకు డెఫినెట్గా ఉంటుంది. సో అది మెటీరియల్ కూడా మంచి మెటీరియల్, ప్యారీవేర్ మెటీరియల్ వాడడం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ ఇప్పుడు మీరు చూసేది సెకండ్ బెడ్రూమ్. ఆ సెకండ్ బెడ్రూమ్ పక్కనే బాల్కనీ ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ అంటే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండ్ ఇప్పుడు మీరు చూసేది ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ అనమాట బాల్కనీ. సో ఈ బాల్కనీ నుంచి కూడా మంచి పీస్ఫుల్ వ్యూ అయితే మరి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యూ ఏదైతే ఇప్పుడు మీరు చూసిన గ్రీనరీ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది వాటర్ బోర్డ్ బార్డర్ అనమాట, వాల్ అనమాట అది. సో దానివల్ల మీకు ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి సో మీకు మంచి ప్యూర్ ఎయిర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో మంచిగా అక్కడ కన్స్ట్రక్షన్ ఉండదు కాబట్టి ఆ ఏరియా ఏదైతే మీరు చెట్లు అవన్నీ చూస్తున్నారో అదంతా బార్డర్, అదంతా కూడా వాటర్ బోర్డ్ బార్డర్ అనమాట. సో అదంతా గ్రీనరీ ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ నుంచి మంచి ప్యూర్ ఎయిర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 3 BHK ఫ్లాట్ నుంచి అయితే. సో ఇది స్లైడ్ డోర్ నుంచి ఈస్ట్ ఫేసింగ్ నుంచి వ్యూ. సో అది ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూసేది, సో ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇప్పుడు మీరు చూసేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కన్సిడర్ చేయొచ్చు. సో ఎందుకంటే దీనికి కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ బెడ్రూమ్ కూడా మంచి డైమెన్షన్స్తో అండ్ నీట్ ఫినిషింగ్తో అయితే డెఫినెట్గా ఉంది. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్లో విండ్ అండ్ వెంటిలేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు చూసింది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినప్పటికీ కూడా ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ నుంచి 2 విండోస్ రావడం వల్ల ఇప్పుడు మీరు చూసిన ఏదైతే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మంచి వెంటిలేషన్ అయితే ఉంది.
సో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇప్పుడు మీరు చూసింది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ పక్కనే ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఒక బాల్కనీ అండ్ ఆ పక్కనే పూజ గది, కిచెన్. సో కిచెన్లో స్టోరేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి స్టోరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూజ గదికి కూడా ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఒక వెంటిలేషన్ రావడం వల్ల కూడా మంచి తక్కువ స్పేస్లోనే మంచి స్పేస్ అయితే మంచి డైమెన్షన్స్తో ఉన్న పూజ గది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిచెన్లో 2 ట్యాప్స్, ఒక ట్యాప్ సపరేట్ కనెక్షన్ ఫర్ కృష్ణా వాటర్ అండ్ బోర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. సో ఈ కిచెన్ నుంచి మీరు ఇప్పుడు చూసే ఈ డోర్ ప్రివిలేజ్ ఏదైతే ఉందో, సో ఆ డోర్ ప్రివిజన్ అయితే సౌత్ సైడ్ వచ్చిన యూటిలిటీ ఏరియా కూడా మంచి రీజనబుల్ డైమెన్షన్స్తో వచ్చిన యూటిలిటీ ఏరియా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కిచెన్ కూడా కంజెస్టెడ్ కూడా అనిపించదు. ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ యూటిలిటీ ఏరియా అంతా స్పేస్ అయితే మీకు కిచెన్లో కూడా కనిపిస్తుంది. సో మంచి కిచెన్లో స్టోరేజ్ కానీ మంచి స్పేస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ పూజ గది కూడా సపరేట్గా ఏదైతే కామన్ వాష్రూమ్ సపరేట్గా ఒక వాల్ రావడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక వాల్ అంటే ఈ కామన్ వాష్రూమ్కి ఒక వాల్ రావడం వల్ల కూడా ఇది పూజ గదికి ఎలాంటి అడ్డు లేకుండా మంచి వాస్తు ప్రకారమే అండ్ హైజెనిక్ కూడా అనిపిస్తుంది అనమాట. బేసిక్గా ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కామన్ వాష్రూమ్ పక్కనే ఆ వాల్ ఏదైతే ఈ గోడ చూసారో ఆ గోడ ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన ఈ పూజ గదికి అడ్డు రావడం వల్ల కూడా మీకు మంచి హైజెనిక్గా అండ్ ఆల్సో సో సపరేట్గా కూడా అనిపిస్తుంది అనమాట ఈ కామన్ వాష్రూమ్. అండ్ కామన్ వాష్రూమ్ పక్కనే చూసారు కదా, సో సింక్ అండ్ మంచి స్పేస్తో ఉన్న ఆ ఏరియా డైనింగ్ ఏరియా అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, సో మంచి వెంటిలేషన్తో. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే డోర్స్ కానీ అండ్ ఫ్లోరింగ్ కానీ అండ్ పెయింట్స్ ఏదైతే వాల్స్కి చేసిన పెయింట్స్ అండ్ లప్పం అదంతా కూడా మంచి నీట్ ఫినిషింగ్. ప్రతి ఒక్క చోట కూడా డెఫినెట్గా అయితే మీకు నీట్ ఫినిషింగ్ అండ్ లుక్ అండ్ ఫీల్ విజిట్ చేస్తే మాత్రం లుక్ అండ్ ఫీల్ డెఫినెట్గా మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్గా ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే. ఇక ఈ అపార్ట్మెంట్ లొకేషన్ అన్ని ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి డెవలప్డ్ అండ్ పీస్ఫుల్ లొకేషన్లో అయితే లొకేట్ అయింది. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఇక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే అరౌండ్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ వనస్థలిపురం నుంచి 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి డెవలప్డ్ ఏరియాలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1658 ఉంటుంది. సో యూడిఎస్ అయితే 55 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో ఈ 1658 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 5,000 per SFT, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ లైక్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్ అండ్ ఆల్సో CC కెమెరా ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అరౌండ్ 83 lakhs, స్లైట్లీ నెగోషియబుల్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.